ఓం నమో భగవతే రుద్రాయ. ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి మూటను మీ ఇంటి ప్రధాన ద్వారమునకు గనక కట్టినట్లయితే మీకున్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోవడము, ధన ఆకర్షణ అనేటటువంటిది జరగడము కూడా జరుగుతూ ఉంటుంది. అయితే తూర్పు ద్వారంలో నివసించేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఒక ఎర్రటి క్లాత్ను తీసుకుని దానిలో పిడికెడు గోధుమలను, కొద్దిపాటి బియ్యాన్ని, కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి మూటగా గట్టి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ద్వారము గుండా, ఏదైతే తూర్పు ద్వారంలో ఉంటారు కదా వారు ఈ మూటని వేలాడదీయాలి. అలాగే పరమట ముఖంగా ఉన్నటువంటి ద్వారం, ఎవరైతే ప్రధాన ద్వారం పరమట దిక్కుగా ఉంటుందో వారు ఒక నల్లటి క్లాత్ను తీసుకుని లేదా నీలము రంగు క్లాత్నైనా తీసుకుని దానిలో కొద్దిగా పత్తి విత్తనాలను వేసి, కొద్దిపాటి బియ్యాన్ని, కొద్దిపాటి పచ్చకర్పూరాన్ని కూడా వేసి మీరు ఆ మూటని పరమట దిక్కుగా ఉన్నవారు ఇంటి ప్రధాన ద్వారానికి వేలాడదీయాలి. అలాగే ఉత్తర దిక్కుగా ఉన్నటువంటి వారు మీరు పచ్చటి క్లాత్ను తీసుకుని దానిలో కొద్దిపాటి పెసలను, కొద్దిపాటి బియ్యాన్ని, పచ్చకర్పూరాన్ని కూడా వేసి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఈ మూటను వేలాడదీయాలి. అలాగే దక్షిణముఖంగా నివసించేటటువంటి, అంటే ఇంటి ప్రధాన ద్వారం దక్షిణముఖంగా ఎవరికైతే ఉంటుందో వారు ఎర్రటి క్లాత్ను తీసుకుని ఒక పటికను దానిలో పెట్టి మీరు మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా ఈ యొక్క ద్వారాలలో ఇప్పుడు నేను చెప్పిన విధముగా గనక మీరు వేలాడదీసినట్లయితే మీకున్నటువంటి వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోవడము, ధన ఆకర్షణ కలిగి మీకు ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి కలగడము కూడా జరుగుతుంది. ఎవరైతే ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారో, అలాగే వాస్తు దోషాలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వారు ఈ పరిహారం ఆచరించి మంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.